సోదరులు అందరికీ నాయకులకి నమస్కారం. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఉద్యోగ సంఘాలు సోదరులు శాలరీ పెంచమని వాళ్ళ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. అయితే ఒక కామన్ మ్యాన్గా నేను ఏ పార్టీకి సంబంధించిన నా వ్యక్తిగతంగా ఉన్నా కానీ ఈ రీజన్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇష్టపడి వ్యక్తిగత హోదాలో పెడుతున్నాను, పౌరుడిగా పెడుతున్నాను. ఈ రోజున శాలరీ పెంచుకొని డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ధర్నాలు చేస్తారు. ఓకే, ఇవన్నీ ముందు నేను ఒక పౌరుడిగా ఒక ఉద్యోగ సంఘాలకి నా సమానులైన సోదరిమణ సమానులైన ఉద్యోగులకు ఒక ప్రశ్న వేస్తున్నాను. కొన్ని ప్రశ్నలు నా దగ్గర ఉంటాయి, వాటికి ముందు సమాధానం చెప్పి దాని తర్వాత వాళ్ళ శాలరీ పెంచడం కోసం ఎంతైనా వాళ్ళు డిమాండ్ చేయడం. మొట్టమొదటిగా తిరుగులేని ఉద్యోగ భద్రత అండ్ వాళ్ళు ఉద్యోగాలు కానీ ఆటంకం కలిగిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు, ఎంత బలమైన సపోర్ట్ ఉన్న వాళ్ళు ఈ 80 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఉద్యోగాలకు ఆటంకం కలిగించే నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారండి? అది ఇప్పుడు కేసులు పెట్టినా కానీ ధర్నాలు చేసే వాళ్ళ మీద, అపోజిషన్స్ మీద తప్పితే వాళ్ళ విధులకు ఆటంకం కలిగే శక్తి ఎవరికి లేదండి. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే జీతాలు తీసుకుంటున్నారో ఆ యావరేజ్ శాలరీ ఒక 70,000 పెట్టుకుంటే అంతకంటే వాళ్ళ యావరేజ్ కంటే తక్కువ 35,000 రూపీస్ కంటే తక్కువ సంపాదించే సొసైటీలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారిన గవర్నమెంట్ని కాదండి, పబ్లిక్ని అడుగుతున్న దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడిగితే బాగుంటుందని నా కోరిక. అంత శాలరీ తీసుకున్న వాళ్ళకి ఏనాడు పబ్లిక్ ముందుకు వచ్చి మీకు ఎందుకంత జీతాలు, మీకు ఎందుకంత ఉద్యోగ భద్రత అని ఎవరు అడగలేదు. ఎందుకంటే మీరు అందరూ మానవ భాగమే. కానీ వెళ్ళక ముందు పేద మధ్యతరగతి వర్గాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళక వేరే వర్గం ఎందుకు తయారవుతున్నారు మీకు తెలియదా? సాధారణ మధ్యతరగతి బతుకులు అనుకుంటే మీకు తెలియదా? మీకు శాలరీ ఏ సొసైటీ నుంచి మీరు అడుగుతున్నారు జీతాలు పెంచమని? ఒకే బెడ్డ మీద ఇద్దరు బాధితులు పడుకోబెట్టి ఆ సొసైటీ నుంచి అడుగుతున్నారు. ఉద్యోగం లాగా వేరే స్టేట్ వన్ స్టేట్ ఆ స్టేట్ నుంచి మీరు అడుగుతున్నారు. కనీసం ఒక రాజధాని కూడా పేరు చెప్పుకునే స్థాయిలో ఉన్న ఆ సొసైటీని మీరు అడుగుతున్నారు జీతాలు పెంచమని. అది పక్కన పెడితే ఈరోజు నేను ఒక సవాల్ ఇస్తున్నాను ఉద్యోగులకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ. 100 పనులు చేపిస్తాను నేను. అవి డబ్బులు ఇస్తే కానీ 100 అవ్వని పనులు 100 పనులు చేపిస్తాను. ఆ 100లో ఒక్క పనైనా ఫ్రీగా అయితే నేను మీ తరఫున పోరాడతాను. ఆ 100కు 100 కూడా డబ్బులు ఇస్తే కానీ పరిస్థితులు ఉంటే మీరు ఉద్యోగం ఆఫీస్ వెనక్కి వెళ్తారంటే వెనక్కి వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఈ 80 సంవత్సరాల నుంచి మీకు జీతాలు పెంచినప్పుడు కానీ మీరు బయట పనులు చేసిన డబ్బులు తీసుకున్నప్పుడు కానీ నేను అందరూ అనట్లేదండి, ఈ వ్యవస్థ ఏ స్థాయిలో తెలిసారిందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మీరు అందరినీ అంటారు అనుకుంటారా, కొందరినీ అందరినీ అనుకుంటారా అనుకుంటారు. ఈ రోజున ఒక ఎమ్మెల్యే గారు పోటీ చేయాలన్నా ఎమ్మెల్యే గారు పక్కన ఎమ్మెల్యే అనేది రాజకీయాలను ఇప్పుడు సామాన్య దూరం అయిపోయింది. అది మీ పుణ్యం కాదా? ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే అవుతారంటే అది భరోసా ఎక్కడిది? రేపు పొద్దున మీరు వ్యవస్థలోకి వెళ్తే మీరు వాళ్ళు చెప్పిన మాట వింటారు, భయానికి వింటారు, అవినీతికి పాల్పడి వింటారు, లేదంటే వీరితో మనకెందుకు ధైర్యం లేక వింటారో తెలియదు. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీ నుంచి కాదా? మీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాదా? మీరు తిరగబడితే ఎవరైనా ధైర్యం పెట్టి వస్తారు? లేదు కదా. ఎన్నిటి సమాధానం పబ్లిక్ చెప్పాలి కదా. ఇదండి దీనికోసం ఈ ప్రశ్నల కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ మీరు శాలరీ పెంచేటప్పుడు మీరు పెట్టాల్సింది క్యాబినెట్ సబ్ కమిటీ కాదండి, కామన్ మ్యాన్ కమిటీ పెట్టండి. ఒక తాపీ మేస్త్రిని, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, ఒక మీడియా మిత్రుని, తక్కువ జీతాన్ని పనిచేసే మీడియా మిత్రుల్ని, ఒక క్యాబ్ డ్రైవర్ని, ఒక కాంట్రాక్టర్ని పెట్టండి. వాళ్ళ దగ్గరకు చెప్పండి, మేము ఆల్రెడీ లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నాం, పెరిగిపోయిన ధరలు ఆకాశానికి కట్టేసాయి, అవి ఖర్చు పెట్టలేదు ఎగాదిగా చూస్తారండి. ఓకే, మీరు కష్టపడే ఉద్యోగంలోకి వచ్చారు కాదనట్లేదు. కష్టపడే ఉద్యోగంలోకి వచ్చినా మీ జీతం ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవ్వట్లేదండి. మీకంటే తక్కువ తెలివైన వాళ్ళున్నా మీ జీతంలో యావరేజ్ కంటే తక్కువ శాలరీ ఎవరు సొసైటీలో వాళ్ళ కడుతున్న పనుల నుంచి మీ జీతం వస్తుంది. మీకు చంద్రబాబు నాయుడు మోసం చేశారంట, ఆ పాత గవర్నమెంట్ జగన్ గారు మోసం చేశారంట. మరి మీరు చేస్తున్న మోసాలు ఎవరు అడుగుతారండి? ఆయన ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు తిరిగి నచ్చితే చేయండి. జనరల్గా నేను ప్రైవేట్ ఉద్యోగం అండి, నేను నచ్చితే చేస్తా, నచ్చకపోతే మానేస్తా. ఆ ప్రశ్నకి ధైర్యం ఉందా అండి? ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఈ ప్రశ్న అడగగలరండి? మీకు తిరిగిలేని ఉద్యోగ భద్రత, మీ ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తే దాన్ని ఎదుర్కొనే చట్టం, గౌరవప్రద జీవితం అన్నీ ఉన్నాయి. పైగా మీ ప్రమాదవశాత్తు మీకు ఏమైనా అయితే మీ కుటుంబంలో ఉద్యోగం ఉంటుంది, అలాంటి సెక్యూరిటీ పబ్లిక్ ఎవరికి లేదు. ఓకే, మీకు కష్టపడి అందులోకి వెళ్ళారు, ఎవరు కాదనట్లు. కానీ వెళ్ళిన దాన్ని మీరు ఎందుకు ఒక సపరేట్ వర్గంగా తయారవుతున్నారు? 10వ తరగతి మీరు ధర్నా పిలుపునిస్తారు అంటున్నారు. ఆ రోజు ధర్నా పిలుపునిస్తే మేము ఆల్రెడీ తక్కువ ఇన్కమ్తో బతుకుతున్నాం కదా. మళ్ళీ ఫ్రీ ఇష్యూస్, ఫ్రీ పథకాల వల్ల
గవర్నమెంట్ మాకు శాలరీ తక్కువ ఇస్తుంది అంటారు. ఈ రోజు మీరు ఫ్రీ బస్ పెట్టినా పబ్లిక్ బస్ ఎక్కుతారు, ఫ్రీ బస్ పెట్టకపోయినా పబ్లిక్ బస్ ఎక్కుతారు. ఆ ఫ్రీ పథకాలు ముందు పబ్లిక్ వాళ్ళ పనులు చేసుకున్నారు, వస్తే మంచిది అంతే.